సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. రెండవసారి తన అదృష్టాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, సికింద్రాబాద్ లో తిరుగుతున్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు, మళ్ళీ మీరు సికింద్రాబాద్ తిరుగుతున్నారు. రెండు మేనేజ్ చేసుకోవడం ఎట్లా అవుతుంది మీకు? కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా మా పార్టీ యంత్రాంగం సిస్టమ్ ఉంది మాకు, కాబట్టి ఆ సిస్టమ్ లోపల అన్ని సర్దుకుంటూ ముందుకెళ్తాం. సార్, సికింద్రాబాద్ లో లాస్ట్ టైం పోటీ చేశారు అంతకుముందు దత్తాత్రేయ గారు. వరుసగా బీజేపీ వైపే సికింద్రాబాద్ ఉన్నది. ఈసారి కూడా సికింద్రాబాద్ ప్రజలు బీజేపీ వైపు ఉంటారా, లేదు మేము చాలా సార్లు బీజేపీని గెలిపించామని అసంతృప్తితో ఏమైనా ఉన్నారా? ఆ రకమైనటువంటి వాతావరణం ఇక్కడ లేదు. అటువంటి సికింద్రాబాద్ దేశం అంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలం ఉంది. దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో సికింద్రాబాద్ కాదు తెలంగాణలో మెజార్టీ సీట్లు సంబంధిస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితులు లేవు, పూర్తిగా ఈసారి కాంగ్రెస్ 14 స్థానాలు గెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన బీజేపీ గెలుస్తుందని చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు? బీజేపీ గెలుస్తుందని చెప్తాడు రేవంత్ రెడ్డి. అవును, చెప్తాడా? చెప్పాడు అయిపోయి. మరి కానీ మేమే బలంగా ఉన్నాం బీజేపీ కంటే అంటే నేను కూడా అట్లే అంటున్నాను. బట్ అల్టిమేట్ గా డిసైడ్ చేసింది ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కు వస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతాడు? కాంగ్రెస్ కు వస్తే ఏమొస్తుంది? కాబట్టి దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాతావరణమే లేదు, ఎవరు లీడర్ లేనటువంటి పార్టీ. కాబట్టి ఇది తెలంగాణ ఎలక్షన్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కాదు, ఢిల్లీ ఎన్నికలు. కానీ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్నది మా తెలంగాణలో మా ప్రభుత్వానికి మా పాలన. రేవంత్ రెడ్డి ఆయన ఏమని చెప్పుకొని 4వ తారీఖు తెలుస్తారంట. కానీ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేయలేదు, మోసం చేసిండు అని చెప్తున్నటువంటి ఆయనకు సమాధానం ఏంటి? రేవంత్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటాడండి? నువ్వు అర్థం చేసుకో. ఆయన వాళ్ళకి జవాబు చెప్పాల్సిన నాకు నేను ప్రజలకు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణకు నరేంద్ర మోడీ మంచి చేస్తున్నాడు. ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాను. కాంగ్రెస్ కంటే ఏం చేసిందో, కాంగ్రెస్ అధికారంలో తెలంగాణకి ఏం చేసిందో, నేను అధికారంలోకి వచ్చినది ఏం చేసిందో, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మను. కానీ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీని చూసినాము, ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు చేశారు. మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం మారుతుంది అనేటువంటిది ఒక మాట అంటున్నారు. అట్లేమనుందా? ఒకటి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చేందుకు ఏం చేశారు, చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు రికార్డుతో సహా. మీరు చెప్పేటువంటి విషయాలను ప్రజలు నమ్ముతున్నారా? తప్పకుండా నమ్ముతారు. తప్పకుండా నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ నమ్మన్న మాట నమ్ముతారు. ప్రదేశం పోయింది. కాంగ్రెస్ పార్టీ గత కేసీఆర్ కుటుంబం మీద కోపంతో గెలిచిన తప్ప కాంగ్రెస్ పార్టీ విశ్వాసం మీద గెలవలేదు. కానీ తెలంగాణకు సంబంధించి కేసీఆర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా మళ్ళా టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారని కేసీఆర్ మారథాన్ గా వరుసగా ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళ ఇష్టం, నేను కూడా చేసుకుంటున్నాను. అది మనకి ఎందుకు చర్చ? అంటే కేసీఆర్ వైపు మళ్ళీ ప్రజలు పోతున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, టీఆర్ఎస్ కూడా ఏ పనేది లేదు తెలంగాణలో. ఎమ్మెల్యేలు పోతుంటే ఆయన మారుతాను నేను చూసేది. ఆయన మొన్న గెలిచిన 3 నెలల క్రితం గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రోజు పార్టీ వదిలిపోతుంటే ఆయన మనకి చెప్పేది నీతులు. కాంగ్రెస్ పార్టీ మీ పైన దానం నాగేందర్ అనేటువంటి